హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో సొరకాయ గారెలు లేదా సొరకాయ చెక్కలు అనేవి ఎలా తయారు చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోని చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు దీనికోసం మనం ఒక సొరకాయని తీసుకోవాలి. ఆ సొరకాయని పైన తొక్క అనేది తీసేసుకొని వాష్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్నైతే తురుము పట్టుకోవాలి. తురుము పట్టుకోకుండా మిక్సీకైనా పట్టుకోవచ్చండి, ముక్కలు కట్ చేసి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పెద్ద హోల్స్ ఉంది కదా, దాంతో నేనైతే ఇలా తురుము పట్టుకున్నాను. ఈ విధంగా తురుము పట్టుకొని దీనిలో ఏమన్నా విత్తనాలు ఉంటే తీసేసేయాలి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని దీనికి కావాల్సినవి 7 నుంచి 8 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లము అండ్ జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, కొంచెం సాల్ట్, అలానే కొత్తిమీర, కరివేపాకును కూడా వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం సొరకాయని తురుముకున్న దాన్ని మెజర్మెంట్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్తో నాకు తురుము అనేది ఒక బౌల్ వచ్చింది. ఒక బౌల్కి 1.5 బౌల్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. బియ్యం పిండి యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదా మిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి అండ్ అలానే కరివేపాకు, కొంచెం కొత్తిమీర కొద్దిగా ఇలా సన్నగా కట్ చేసుకొని, జీలకర్ర కొంచెం, దీనికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ పిండిని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ అనేది సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి దీనికి వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. మనం తీసుకున్న సొరకాయకి మెజర్మెంట్ ప్రకారం ఈ పిండి అయితే సరిపోతుంది. సో ఇన్ కేసు కొన్ని సొరకాయలు అయితే వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి కావాలనుకుంటే వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారంటే నేను వాటర్ని అసలు యాడ్ చేయలేదు. సో చూడండి, ఈ విధంగా సరిపోతుంది. పిండి కలుపుకునే విధానం బట్టి ఈ సొరకాయ చెక్కలు అనేది బాగా వస్తాయి. నెక్స్ట్ మనం దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దానిలో సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పిండిని ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని చెక్కల్లాగా చేత్తోనే ప్రెస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక కవర్ మీద ఆయిల్ పోసి చేతికి కొంచెం ఆయిల్ పోసుకొని ఇలా చేత్తోనే ప్రెస్ చేసుకున్నాను. ఇలా ప్రెస్ చేసుకున్న వాటిని మనం ఆయిల్ హీట్ అవ్వగానే 1 by 1 ఆయిల్లో వేసాక ఒకవైపు కాలనివ్వాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా కాల్చుకోవాలి. అస్సలు ఆయిల్ అనేది పీల్చుకోలేదండి. చూడండి, ఇక్కడ ఈ విధంగా కాల్చుకుంటే ఇంకా సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకొని తినడమే. అంతేనండి, సొరకాయ గారెలు అనేది రెడీ అయిపోయింది. ఇవి చూస్తుంటేనే తెలుస్తుంది, చాలా మెత్తగా ఉన్నాయి. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. వీడియోలో చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో తెలియచేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.